నమఃశివాయ. మహాశివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణ కాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడు ఉంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసేవారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రి నాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో వచ్చే ప్రతి మాస శివరాత్రి నాడు చేసి ఆ తర్వాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. ఒకసారి ఆ పరమేశ్వరుడి దగ్గరికి బ్రహ్మ, విష్ణువు, పార్వతి వచ్చి ఏ వ్రతం చేస్తే మానవులకు భక్తి, ముక్తి కలుగుతాయని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన వారికే కాకుండా చూసిన వారికి, విన్నవారికి కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి, దానిని ఆచరించాల్సిన పద్ధతి గురించి ఈ విధంగా వివరించారు. భక్తిని, ముక్తిని మానవులకు ప్రసాదించే శివ సంబంధమైన వ్రతాలు చాలా ఉన్నాయి. జాబాల శృతిలో ఋషులు 10 శైవ వ్రతాలను గురించి చెప్పారు. శివపూజ, రుద్రజపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే 4 సనాతనమైన ముక్తి మార్గాలు, అష్టమతిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్దశి శివుడికి ఎంతో ఇష్టమైనవి. ఇవన్నీ ఒక ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నింటికంటే గొప్పది. మనిషి తన జీవిత కాలంలో ఈ వ్రతాన్ని తప్పకుండా చేయడం ఎంతో మంచిది. ధర్మ సాధనలు అన్నింటిలోనూ ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదము లేకుండా అన్ని వర్ణాల వారు, అన్ని ఆశ్రమాల వారు, స్త్రీలు, పిల్లలు అందరూ ఎవరైనా ఈ వ్రతాన్ని చేసి మేలును పొందవచ్చు. మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతాన్ని చేయడం చాలా శ్రేష్టం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని ఆచరించాలి. శివరాత్రి పూట ఉదయం లేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నం చెయ్యాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి శివపూజను మొదలుపెట్టాలి. శివాగమం ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తమమైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజా ద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలో మాత్రమే పూజను చెయ్యాలి. మంత్రయుక్తంగా లేని పూజ పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. భక్తిభావంతో, గీత వాద్య నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలిజాము పూజను పూర్తి చేయాలి. శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివలింగాన్ని పూజించుకోవాలి. ఆ తర్వాత వ్రతమహత్యం కథను వినాలి. ఈ పూజ 4 జాములలోనూ ఆ రాత్రి అంతా చేయాల్సి ఉంటుంది. వ్రతానంతరం యథాశక్తిగా పండితులకు, శివభక్తులకు, విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. 4 జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఒకే విధంగా ఉంటుంది. తొలిజాములో పార్థివలింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృతాభిషేకం, ఆ తర్వాత జలధారతోనూ అభిషేకం నిర్వహించాలి. చందనం, నూకలు లేని బియ్యం, నల్లని నువ్వులతోనూ పూజించాలి. ఎర్రగన్నేరు, పద్మము వంటి పుష్పాలతో పూజించాలి. భవుడు, శర్వుడు, రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్, భీముడు, ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూపదీప నైవేద్యాలతో అర్చన చెయ్యాలి. అన్నం, కొబ్బరి, తాంబూలాలను నివేదన చెయ్యాలి. అనంతరం ధేనుముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. అనంతరం 5 పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది. 2వ జాములో తొలిజాము కన్నా రెట్టింపు పూజను చెయ్యాలి. నువ్వులు, యవలు, కమలాలను పూజా ద్రవ్యాలుగా వాడాలి. మిగిలిన పద్ధతంతా తొలిజాము విధంగానే చెయ్యాలి. 3వ జాములో చేసే పూజలో యవల స్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజను చెయ్యాలి.
వివిధ ధూపదీపాలను, శాఖపాకాలను, అప్పాలను నివేదన చెయ్యాలి. కర్పూర హారతి ఇచ్చిన తరువాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండితులకు భోజనాలను పెట్టాలి. 4వ జాములో పూజా ద్రవ్యాలుగా మినుములు, పెసలు లాంటి ధాన్యాలను, శంఖుపుష్పాలను, మారేడు దళాలను ఉపయోగించాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ, మినుములతో కలిపి వండిన అన్నాన్ని కానీ పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివునికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తిపూర్వకంగా 4 జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ జాముకు ఆ జాము పూజ పూర్తవ్వగానే ఉద్వాసన చెప్పడం, మళ్ళీ తర్వాత జాము పూజకు సంకల్పం చెప్పుకోవటం చేయాలి. 4 జాముల శివరాత్రి వ్రతం ముగిసిన తర్వాత పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని, ఆశీర్వచనాన్ని స్వీకరించి శివునికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రతక్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా విధి విధానంతో చేయటం చాలా మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని, సర్వశుభాలను సుఖాలను కలిగిస్తానని ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు పార్వతులకు వివరించి చెప్పాడు. ఈ కథా సందర్భం వల్ల యుగయుగాలుగా శివరాత్రి వ్రతం ఆచరణలో ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఈ కథ విన్నవారికి ఆ పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ.